హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్లోకి మొత్తం 5 మంది హౌస్మేట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ 5 మంది ఎవరు అంటే నబీల్, యష్మి, ప్రేరణ, పృథ్వీరాజ్, నిఖిల్. మరి ఈ 5 మందికి ఈ వారం అసాధ్యం అభిమానులందరూ కూడా ఓట్లయితే వేశారు. అయితే వీరిలో నుంచి ఈ వారం ఏకంగా ఒకరు కాదు ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు. ఇక అయితే ఇదిలా ఉంటే ఆ ఇద్దరిలో ఒకరు ఎవరు అంటే యష్మి గౌడ 12వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకైతే రాబోతుంది. యష్మి ఈ వారం గేమ్ బాగా ఆడినప్పటికీ కూడా గత వారాల్లో యష్మి గ్రూప్ గేమ్ ఆడటం, ముఖ్యంగా మిగిలిన వారిని టార్గెట్ చేయడం, అలాగే ఈ వారం నామినేషన్స్లో భాగంగా ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి యష్మి చేసిన తప్పులని ఎత్తి చూపుతూ నామినేట్ చేయడంతో మొత్తంగా యష్మికి ఈ వారం కలిసి రాలేదు అని చెప్పవచ్చు. ఆట ఆడినప్పటికీ అది కూడా గ్రూప్ గేమ్లోనే కలిసిపోయింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా నిఖిల్తో వ్యవహారం నడిపించడం యష్మికి తీవ్ర స్థాయిలో అడ్డంకిగా మారింది. యష్మి గేమ్ ఆడినా కూడా నిఖిల్ నీడలో ఆ గేమ్ కనిపించలేదు అంటూ చెప్పిన ఓల్డ్ కంటెస్టెంట్స్ మాటనే నిజమయ్యి చివరికి ఈ వారం ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. లేకపోతే వచ్చిన మొదట్లో ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది అని చాలామంది భావించారు. కానీ అనూహ్య పరిస్థితుల మధ్య 12వ వారమే బిగ్ బాస్ హౌస్లో తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు రాబోతుంది. మరి యష్మి ఎలిమినేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.